ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ నమస్కారం. మీకోసం భారతీయ రైల్వే ఒక బంపర్ ఆఫర్తో ముందుకొచ్చింది. అదేంటో తెలుసా? ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలు. దీనికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. 1 కాదు 2 కాదు, ఏకంగా 22,000 ఉద్యోగాలు. ఊహించుకోండి, 22,000. భారతీయ రైల్వేల జాబ్ కొట్టాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత భారీ సంఖ్యలో వేకెన్సీస్ రావడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. మరి ఇంత పెద్ద నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏ రేంజ్లో ఉంటుందనుకుంటున్నారో? డిగ్రీనా? పీజీనా? అస్సలు కాదు. జస్ట్ 10వ తరగతి పాస్ అయితే చాలు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంత మంచి అవకాశం. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే ఛాన్స్ దొరికినట్టే. సరే, ఈ నోటిఫికేషన్ ఎక్కడ్నుంచి వచ్చిందంటే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఉండే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్బీ అఫీషియల్గా రిలీజ్ చేసింది. సో దేశవ్యాప్తంగా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్లందరికీ ఇది నిజంగా ఒక పండగలాంటి వార్తే. ఓకే, ఇంత మంచి అవకాశం గురించి విన్నాం కదా. మరి దీనికి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎవరూ అప్లై చేసుకోవచ్చు? ఈ వివరాలు ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఎందుకంటే ఈ విషయంలోనే చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. ముందుగా ఏజ్ లిమిట్ చూద్దాం. జనవరి 1, 2026 నాటికి మీ వయసు 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే మనం ముందే చెప్పుకున్నట్టు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే రిజర్వేషన్ కేటగిరీల వాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓకే, ఎలిజిబిలిటీ గురించి తెలిసింది. మరి అందరికీ వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటి? శాలరీ ఎంతుంటుంది? అవును కదా. సో ఈ జాబ్ ఆఫర్ చేసే శాలరీ అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంటే శాలరీతో పాటు జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మరి ఈ జాబ్లో మీ బేసిక్ పే అంటే ఇనీషియల్ పే నెలకి 18,000 రూపాయలు. కానీ ఒక్క నిమిషం ఆగండి, అదే ఫైనల్ కాదు. దానికి రకరకాల అలవెన్స్లు అంటే డిఏ, హెచ్ఆర్ఏ లాంటివన్నీ కలిపితే మీ చేతికి నెలకి సుమారుగా 40,000 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆలోచించండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ శాలరీ అంటే ఇది నిజంగా ఒక సూపర్ ప్యాకేజ్ కదా. రైట్, ఇప్పుడు మనం ఈ మొత్తం నోటిఫికేషన్లోనే ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అప్లికేషన్ డేట్స్లో ఒక పెద్ద మార్పు జరిగింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీ అప్లికేషన్ ప్రాసెస్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే, పాత షెడ్యూల్ ప్రకారం అప్లికేషన్స్ జనవరి 21నే స్టార్ట్ అయి ఫిబ్రవరి 20th ఎండ్ అవ్వాలి. కానీ ఇప్పుడు దాన్ని మార్చారు. ఈ కొత్త రివైజ్డ్ డేట్స్ ప్రకారం అప్లికేషన్స్ జనవరి 31st, 2026నే మొదలవుతాయి. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 2, 2026. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ డేట్ మార్చ్ 2. ఈ డేట్ మార్పు చాలా ముఖ్యం. సో డోంట్ మిస్ ఇట్. సరే, డేట్స్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఇక లేట్ చేయకుండా ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ స్టెప్, మీరు ఏ ఆర్ఆర్బీ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వాలి. సెకండ్ స్టెప్, ఆ జోన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, కొత్త లాస్ట్ డేట్ అంటే మార్చ్ 2 లోపల మీ అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేయాలి. అంతే. సో ఒక్కసారి ఆలోచించండి, 22,000 వేకెన్సీస్, కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్, మంచి శాలరీ. ఇప్పుడు కొత్త డేట్స్ వల్ల అప్లై చేయడానికి మరికొంత టైం కూడా దొరికింది. మరి ఇండియన్ రైల్వేస్లో మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా? ఈ గోల్డెన్ ఛాన్స్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే ఇక ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.